హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే 2 డేస్ బ్యాక్ నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న విషయం. నేను ఆఫీస్కి క్యాబ్లో వెళ్తూ ఉన్నాను. ఆ టైంలో క్యాబ్ భయ్య ఒక దగ్గర లెఫ్ట్ తీసుకోవాల్సింది కాస్త రైట్ తీసుకున్నారు. అది రాంగ్ రూట్ అని భయ్య ఒక 2 మినిట్స్లో రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయిన భయ్య అక్కడే యూటర్న్ తీసేసుకుంటే బాగుండేది. అలా కాకుండా ఎలానూ రైట్ తీసుకున్నాం కదా, ముందుకెళ్దాం, ఎక్కడైనా రూట్ తెలుస్తుందేమో అన్నట్టు ముందుకు వచ్చారు. నార్మల్గా అయితే నా లొకేషన్ నుంచి ఆఫీస్కి ఒక 20 మినిట్స్ పడుతుంది అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. జర్నీ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు రాంగ్ రూట్ తీసుకోవడం వల్ల జర్నీ కాస్త 1.5 hour అయింది. అలానే కాదు, రోడ్స్ అంతా చాలా గతుక్కులు, చాలా నేరోగా ఉన్నాయి. జర్నీ అంతా చాలా ఇబ్బందికరంగా జరిగింది. ఆ టైంలో దేవుడు నాకు ఒక విషయం జ్ఞాపకం చేశారు. మనం కూడా మన లైఫ్లో ఒక్కోసారి రాంగ్ స్టెప్ తీసుకుంటూ ఉంటాం. అది రాంగ్ స్టెప్ అని మనకు కొంతకాలానికి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మళ్ళీ మనం దేవుని వైపు చూసి మన జీవితాన్ని సరిచేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా తప్పు చేసేసాం కదా ఎలానో అని అలానే ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే మన లైఫ్ ఇంకా చాలా ఇబ్బందులు గుండా వెళ్తుంది, ఇరుకులు గుండా, నష్టాలు గుండా, కష్టాలు గుండా వెళ్తుంది. కాబట్టి సహజం, మానవులుగా తప్పులు చేయడం అనేది సహజం. కాబట్టి ఆ తప్పుని ఒప్పుకొని దేవుని వైపుకి తిరిగి మళ్ళీ మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడం వల్ల మన జీవితం బాగుంటుంది.